గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి 68వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఆయన చేసిన పరిపాలన గురించి గుర్తు చేసుకుంటూ ప్రజల మనసులో ప్రజలను అర్థం చేసుకున్న ప్రజానేతగా తనదైన శైలిలో ప్రజల హృదయాలలో అమరుడై చిరస్థాయిగా ఉన్న మన ప్రియతమ నేత దివంగత రాజశేఖర్ రెడ్డి గారిని మరీ స్మరించుకుంటూ ఆయన పరిపాలనా విధానంలో ప్రతి ఒక్కరూ 5.5 సంవత్సరాలలో ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సంతోషంగా ఒక ఆనందమైన యుగాన్ని ఆయన మనందరికీ చూపించాడు. మరి చేనేతల విషయాలకి వస్తే, భారతదేశంలో రైతుల తరువాత అత్యధిక శాతంలో ఉన్నది చేనేత. మనిషికి కావలసిన కనీస సౌకర్యం అయిన బట్టను తయారు చేసే ఆ చేనేతల దుస్థితి ఎంత దయనీయంగా ఉందో అందరికీ తెలుసు. ఇంటిల్లి పాది కష్టపడ్డా కూడా రోజుకి 200 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఉంది. ఈ విషయాలు తెలుసుకున్న రాజశేఖర్ రెడ్డి గారు ఇది ఎంత కష్టమైన పని అని తెలుసుకుని, ఎంతో నైపుణ్యంతో ఉన్న పని అని తెలుసుకుని, మరి ఈ నైపుణ్యంతో ఉన్న పనిని ఎంకరేజ్ చేయాలి అంటూ సహకార బ్యాంకుల ద్వారా లోన్స్ ఇప్పించడం కానివ్వండి, వాళ్లకు చేనేతలకు రిటైర్మెంట్ ఏజ్ అంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చేందుకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇప్పించేలాగా కూడా చేశారు. మరి వాళ్లకు ముడి సరుకుల పైన సబ్సిడీ కూడా అందేది. మరి ఇవన్నీ కూడా ఆయనతో పాటే గతంలో కలిసిపోయాయి. మరి ఇప్పటి పరిపాలన చూస్తే ఎలక్షన్ ముందర హామీలేమో చాలా ఇచ్చారు. మరి ఆ హామీలను చదువుకుంటూ వెళ్తే కనీసం ఒక ½ అన్ అవర్ అన్నా పడుతుంది, ఒక అర్ధగంట అన్నా పడుతుంది. కనీసం వాళ్ళు చేనేతలు అని తెలుసుకునేందుకు గుర్తింపు కార్డులు కూడా లేవు. చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తి పన్ను మినహాయింపు అన్నారు. జరీ పైన విధించిన వ్యాట్ రద్దు అన్నారు. చేనేత కార్మికులకు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి 1.5 లక్ష వరకు ఉచిత ఇల్లు, వర్క్ షెడ్ కట్టుకునేదానికి సహాయం చేస్తానన్నారు. చేనేత వస్త్రాలు విక్రయించేందుకు 30% రిబేట్ ఇస్తానన్నారు. మరి చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీలు, చేనేతలకు ప్రత్యేక ఫండ్స్, ఇలా రకరకాలుగా హామీలు ఇచ్చి మరి ఏ ఒక్కటి కూడా ఆ హామీలు అమలుపరచని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత అన్నతమ్ముళ్లను ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ప్రతిపక్ష నేత అయిన జగనన్న విషయానికి వచ్చిన, ఆయన నోటీస్కి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మన హృదయమున్న అన్న జగనన్న. మరి ఒక్కసారి మనం ఆలోచించాలి, ప్రభుత్వంలో లేకున్నా కూడా ప్రజల సమస్యల పైన స్పందిస్తూ తన వంతు సహాయం చేసుకుంటూ
ఆర్థిక సహాయం చేసుకుంటూ చేనేతల్ని ఆదుకుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ప్రభుత్వం వస్తే ఎలాంటి పరిపాలన అందిస్తారో మన అందరం ఊహించగలుగుతాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని తీర్మానాలను తీసుకొని వచ్చింది. ఈ తీర్మానాలందరినీ కూడా అందరూ వీటికి మద్దతు ఇవ్వాలి అని సహకరించాలనేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలు కాగితం వరకే పరిమితం అయ్యాయి. ముఖ్యంగా 11 రకాల బట్టలు కేవలం చేనేతలు మటుకే వాటిని నేయాలి అని ఎప్పుడైతే ఒప్పుకున్నారో వాటిని అవి మిల్లుల్లో కూడా అదే విధంగా నేసి బయటికి వస్తున్నా కూడా వాటిని అరకట్టని పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది. మరి ఈ చేనేతల కోసం విభాగాన్ని ఏదైతే 11 రకాల బట్టల్ని ఏదైతే పెట్టారో దాన్ని తప్పకుండా దాన్ని అమలు చేయాలని తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే చేనేత కార్మికుల జీవన స్థితిగతులు తెలిసిందే. వాళ్లకు ఆర్థిక సహాయం అందించాలి. అలాగే సకాలంలో రుణాలు, నైపుణ్యమైన నూలు, నూతన ఇతర ముడిసరుకు ఉపకరణాలు సరసమైన ధరల్లోనే లభించేలాగా చూడాలి. అలాగే దళారులు ఎవరు లేకుండా ప్రత్యేకంగా వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. చేనేత కార్మికులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలకు నియమించాలి. చేనేత కార్మికులు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని మరి ఒక తీర్మానాన్ని చేయాలని నిర్ణయించుకుంది. అలాగే చేనేత కార్మికుల కోసం ముద్ర రుణాలు కూడా ఇవ్వాలని, అది ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఆ రుణాలు అనేవి సరిగ్గా సక్రమంగా ఎవరికి అందట్లేదు. వీటిని సక్రమంగా ప్రతి ఒక్కరికి ఆ రుణాలు అందేలాగా కూడా చేయాలని ఒక నిర్ణయానికి ఒక తీర్మానం తీసుకుంది. అలాగే ఆరోగ్య బీమా పథకం వర్తింపచేయాలి. గతంలో చిలుపు నూలు, రంగులు, రసాయనాలు సబ్సిడీ ధర మీద చేనేతల వర్గాలకి ప్రభుత్వం అందించేది. దానిని కూడా ప్రభుత్వం మరి తిరిగి అమలు చేయాలనేసి మరి మేము తీర్మానానికి ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు చిలుపు నూలు పైన ఉన్న 9% ఏదైతే 9% ట్యాక్స్ ఉండిందో దాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ మన దురదృష్టం ఏంటో ఈరోజు మరి జిఎస్టీ పేరు మీద 5% దాన్ని మళ్ళీ దానిపైన పెట్టడం జరిగింది. ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసినా కూడా ఎటువంటి ప్రతిఫలం రాకుండా పోయింది. బట్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం, దాన్ని పైన ఉన్న జిఎస్టీని తొలగించాలి, పన్నుని తొలగించాలి అనేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చేనేత వస్త్రాల పైన ఉన్న జిఎస్టీని తక్షణమే ఉపసంహరించుకొని జిఎస్టీ మండలిలో అభ్యర్థిస్తున్నాం. ముద్రా లోన్ పథకం కింద లేదా ఇతర పథకాల కింద చేనేతలకు సబ్సిడీ కింద వడ్డీ రాయితీ వచ్చేలాగా లోన్స్ కూడా ప్రొవైడ్ చేయాలని తీర్మానం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ తీర్మానాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తీసుకోవడం జరిగింది. వీటిని అందరినీ కూడా మీరు మద్దతిస్తూ ఈరోజు వీటిని మద్దతిస్తూ అందరూ సహకరిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.